నేను హౌస్ వైఫ్‌నండి. నాకు ఐఏఎస్ వస్తుందా అని చాలామంది అడుగుతుంటారండి. ఐఏఎస్ అవ్వడానికి హౌస్ వైఫ్‌కి సంబంధం లేదు. ఐఏఎస్ కాకపోవడానికి హౌస్ వైఫ్‌కి సంబంధం లేదు. మీరు హౌస్ వైఫ్ అయినంత మాత్రాన యూపీఎస్‌సీ ఇంటర్వ్యూలో బాబు బాబు, తల్లి తల్లి ఎంత త్యాగం చేస్తున్నావో, ఇద్దరు పిల్లల తల్లివా, రా అమ్మ నీకు ఐఏఎస్ ఇస్తాను ఎవరు అనరు. కానీ ఐఏఎస్ అవ్వడానికి హౌస్ వైఫ్ అవ్వడం అనేది మాత్రం ఆటంకం కాదని నేను చెప్పగలను. ఈ షార్ట్ ఏదో చూసేసిన తర్వాత 88978261 ఫోన్ చేయండి మీరు హౌస్ వైఫ్ అయితే. నేను ఒక టైం టేబుల్ ఇస్తాను మీకు. ఆఫ్‌కోర్స్ కండిషన్స్ అప్లై. ఒక టైం టేబుల్ ఇస్తాను. ఆ టైం టేబుల్ మీరు తీసుకోండి. పొద్దున్నుంచి రాత్రి వరకు ఎంప్లాయీస్ అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి, హౌస్ వైఫ్ అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రత్యేకంగా ఒక టైం టేబుల్ నేను తయారు చేయడం జరిగింది. ఆ టైం టేబుల్ తోటి మీరు చదువుకుంటే చాలు. స్మార్ట్‌గా పనిచేస్తాను, తక్కువ టైంలో ఎక్కువ చదివేలా పనిచేస్తాను, ఒక గైడ్ మీకు ఉంటేను, ఒక మెంటార్ మీకు ఉంటేను, చదవాల్సిన అనేకమైన పుస్తకాలను సింపుల్‌గా చదివేలాగా స్మార్ట్‌నెస్ మీకు ఉంటేను, ఈజీగా హౌస్ వైఫ్ అయినా సరే మీరు ఐఏఎస్ అవ్వచ్చు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే 3 జాగ్రత్తలు తీసుకోండి హౌస్ వైఫ్ అయితే. ఒకటి, మీరు అనవసరంగా మీ యొక్క హౌస్‌కి సంబంధించిన లేదా ఇతరత్రా సంబంధించిన బాధ్యతలు భుజాన వేసుకోకండి. నేను ప్రత్యేకంగా హౌస్ వైఫ్స్ కోసం ఇంకొక వీడియో కూడా చేస్తున్నాను. ఆ వీడియో కూడా చూడండి. అందుని బాధ్యతలు అనవసరంగా భుజాన వేసుకోకండి. 2, చాలా కీలకమైనది ఏంటంటే, నేను హౌస్ వైఫ్‌నండి నాకు టైం లేదండి, నా బతికింతే అని అనుకోకండి. సెల్ఫ్ పిటీ ఈజ్ రాంగ్. మూడోది ఏంటంటే, ఒక గురువుని ఎంచుకోండి. ఎవరో ఒక గురువుని హౌస్ వైఫ్‌ని సార్ నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను అని అడగండి. ఆ గురువు నేను అనుకుంటే 88978261 ఫోన్ చేయండి. ఐఏఎస్ రాకపోయినా మీ పిల్లల్ని బాగా చదివించుకోవడానికి, రేపటి రోజు మీ పిల్లల్ని ఐఏఎస్ చేయడానికైనా ఈ చదువు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.